హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి. మేము వాళ్ళతో వంటలు చేయిస్తున్నామండి. ఈ స్టవ్ మీద ఒక బగోని పెట్టుకుండు, ఉల్లిగడ్డలు, ఆయిల్ అన్నీ వేసేసిండండి. అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు గోలంగానే అల్లం ఎల్లిగడ్డ వేసిండు. పసుపు కొంచెం సాల్ట్ వేసిండు. నూనెలో వేపుతుండండి. ఉల్లిగడ్డ ఇటు వేసేసి ఒక 5 కేజీల మటన్ అండి. ఇది వాళ్ళతో చేయిస్తున్నాం మేము. ఇగో వేసేస్తుండే చూడండి. గోలినాక నేను ఫస్ట్ నుంచి తీద్దామనుకున్నా, తీసే వరకే వాళ్ళు వేసేసారు పొయ్యి మీద. ఇగో నూనెలో కొంచెం సేపు గోలి వేయగానే వాటర్ పోస్తారండి వాళ్ళు, వంటలోళ్ళు. కొంచెం గోలంగానే వాటర్ పోసేసిండ్రు. వాటర్ పోసేసి కొద్దిసేపు ఉంచినాక ఉప్పు కారం అన్నీ వేసేస్తారండి. సాల్ట్ గీట, ఉప్పు కారము వేసేసి అది ఉడకగానే వేసేస్తారండి. ఇగో మటను ఉడకాలనంట, వాళ్ళకు వాటర్ పోసి ఉడకబెడతారటనండి. ఇగో కారం వేసిర్రు, సాల్ట్ గిట్ట వేస్తారు, తగినంత ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకబెట్టేస్తారు. తొందరనే ఉడికిపోతుంది వాళ్ళకి. ఇక సాల్ట్ తగినంత వాళ్ళందరితో వేస్తారండి. చెంచాలు అని ఏం లేదు, స్పూన్లు ఇంత వేయాలని. ఇక ఉడికిపోతుంది చూడండి. అట్లనే ఉడికిస్తారు బాగా. మటన్ను ఈజీగా చేసేస్తారండి వంటల వాళ్ళు. మటను తొందరగా ఉడికిస్తారు, ఈజీగా అయిపోతుంది వాళ్ళకు. ఉడికిపోతుందండి మటను. అయిపోయింది మటన్ కర్రీ, ఈజీగా అవుతుంది వాళ్ళకు. మటన్ కర్రీ రెడీ. పన్నీర్ కర్రీ, మటన్ అయిపోయింది చూడండి. పన్నీర్ కర్రీ, మటను తినని వాళ్ళకు పన్నీరు, అన్ని వంటల వాళ్ళతో చేయించినామండి మేము. ఇదేమో మంచి మటన్ అండి. ఇదంతా మెత్తయి తీసి నల్లి బొక్కలు మంచి మెత్త మటన్ తీసి నేను వండేసినానండి ఇంట్లో. కుక్కర్లో వండినా నేను ఇది. ఫస్ట్ నుంచి వీడియో తీద్దామనుకున్నా, హడావిడి అయిపోయిందండి. చుట్టాలు వచ్చారు. నేను ఒకదాన్నే ఉండి తొందరగా చేసేసిన. ఇది అంత నూనెలో వేంపేసిన ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసినానండి. పోపులా గరం మసాలా గిట్ట అన్నీ వేసేసి నూనెలో గోలిస్తున్నది. నల్లి బొక్కలు, మటను, మెత్తటి మాంసము, కార్జము ఇవన్నీ వేసినానండి. ఒక 4-5 విజిల్లు అయినాక ఇక ఉడికిపోయింది చూడండి. ఇది మటన్ రెడీ అయిపోయింది. మటన్ గిట్ట రెడీ అయింది. నేను వండింది, వాళ్ళు వండింది అన్నీ రెడీ అయిపోయినాయి. మటన్ గిట్ట మటన్ కీమా ముట్టీలు అండి. కీమా ముట్టీలు చేసిన నేను. ఇంతకుముందు వీడియో గిట్ట పెట్టినవి మటన్ లాలీపాప్లని పెట్టిన. అందులో ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి మిక్స్కి వేయాలండి. మటన్ను మిక్స్కి వేసేసి కొత్తిమీర, కరివేపాకు అన్ని మిక్సీలనే వేయాలి. ఇష్టం ఉంటే కొన్ని పల్లీలు అందులో వేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు. పల్లీలు వేసి పౌడర్ వేసినాక వేయాలి. ఇక ఉల్లిగడ్డలు గిట్ట వేసుకోవచ్చు. కొన్ని ఉల్లిగడ్డలు మెత్తగా అంతా మిక్స్ అయినాక కొంచెం గోలే ముంగట వేసుకోవాలి. మిక్స్ అయ్యే ముంగట వేసుకోవాలి. ఉల్లిగడ్డ కనిపిస్తుంది చూడండి, అట్లా గోలినట్టు అవుతుంది. అందులోనే గోలిపోతుంది ఉల్లిగడ్డ గిట్ట. బాగా గోలాలండి. ఇవి నాన్ స్టిక్ ఫ్యాన్ పెట్టిన, ఫ్యాన్లో గోలిచ్చిన అన్నట్టు మంచిగా గోల్డ్ కలర్ రావాలండి. ఇవి ముట్టీలు అంటాం మేము, కీమా బాల్స్ అంటాము. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలైనా తింటారు, టేస్ట్గా ఉంటాయి చాలా. ఇగో రెడీ అయిపోయినాయండి కీమా బాల్స్. ఇగో మొత్తము ఇట్లా రావాలండి కలరు, బ్రౌన్ కలరు మొత్తం ఇట్లా గోలాలి. మొత్తం గోలినాకనే ఇట్లా బాగా అవుతాయి. ఇక ఇది పన్నీర్ కర్రీ అండి. తినని వాళ్ళకు పన్నీర్ కర్రీతో వండించినాము. కీమా ముట్టీలు, మటను నేను వండిన, సాంబారు, తలకాయ కూర ఇటండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.